హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో అసలు ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ని ఎట్లా మేనేజ్ చేస్తారు, ఒక ప్రాసెస్కి సంబంధించి సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాంటి సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఒకటి కంటే ఎక్కువ ప్రాసెస్లు రన్ అవుతున్నప్పుడు ఒక ప్రాసెస్కి ప్రతి ప్రాసెస్కి కూడా స్టేట్స్ ఏమేమి ఉంటాయి, సో ఒక ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు మిగతా ప్రాసెస్లన్నీ ఏ స్టేట్లోకి వెళ్తాయి, ఇలా తెలుసుకుంటూ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో జనరల్గా ప్రాసెస్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్ అండి. ఓకే, సో ప్రాసెస్ అంటే ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే మనం సిస్టంలో స్టోర్ అయిన ప్రోగ్రామ్ ఏదైనా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన రెజ్యూమ్ ఉంది, మనం వర్డ్లో మన రెజ్యూమ్ టైప్ చేసి ఉంచుకున్నాము. ఓకే, సో అది మన హార్డ్ డిస్క్లో ఉన్నంత వరకు కూడా దాన్ని ఏమంటామంటే మనం ప్రోగ్రామ్ అంటాం అన్నమాట. దాన్ని ఏమంటాము, ప్రోగ్రామ్ అంటాం. సో ఎప్పుడైతే నువ్వు దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయడం కానీ, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా దాన్ని ఓపెన్ చేయడం కానీ చేస్తున్నావో, ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తున్నావో అప్పుడు అది ఏమవుతుందంటే ప్రాసెస్ అవుతుంది అన్నమాట. సో ప్రోగ్రామ్ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్లోకి వస్తుందో అప్పుడు అది ప్రాసెస్ అవుతుంది. అర్థమైందా మీకు? ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఒక సాంగ్, నీ సిస్టంలో చాలా సాంగ్స్ ఉంటాయి. ఓకే, సో అవి ప్లే అవ్వకపోయినంత వరకు కూడా అవి ప్రోగ్రామ్స్ అనమాట. ఎప్పుడైతే నువ్వు డబుల్ క్లిక్ చేసి ఒక సాంగ్నో ఒక మూవీనో ప్లే చేస్తున్నావో అప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ఏమవుతుందని చెప్తున్నాను, ప్రాసెస్ అవుతుంది. అప్పుడు దాన్ని ప్రాసెస్ అంటాము. అంటే ప్రోగ్రామ్ అనేది ప్యాసివ్ ఎంటిటీ అండ్ ప్రాసెస్ అనేది యాక్టివ్ ఎంటిటీ. ఓకేనా? ఓకే, సో ప్రోగ్రామ్ ప్రాసెస్ అవుతుంది అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ గ్యాప్లో ఆ ప్రోగ్రామ్ అన్నది మెయిన్ మెమరీలోకి లోడ్ అవుతుంది అన్నమాట. సో మెయిన్ మెమరీలోకి వస్తేనే అది ఎగ్జిక్యూషన్కి దానికి ఛాన్స్ వస్తుంది. సో ఒక ప్రోగ్రామ్ ప్రాసెస్ అయ్యి ఎగ్జిక్యూషన్లోకి వెళ్తోంది అంటే మస్ట్ అండ్ షుడ్గా ముందు అది ఎక్కడ లోడ్ అవ్వాలి, మెయిన్ మెమరీలోకి లోడ్ అవ్వాలి. ఓకే, సో మన సిస్టంలో మనవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా మల్టీ ప్రోగ్రామ్డ్ సిస్టమ్స్, టైం షేరింగ్ సిస్టమ్సే కాబట్టి ఒకటి కంటే ఎక్కువ ప్రాసెస్లు ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో కానీ ఏ క్షణంలో తీసుకున్న CPU, మన ప్రాసెసర్ అనేది ఎన్ని ప్రాసెస్లు రన్ చేయగలదంటే ఒక క్షణంలో ఒక ప్రాసెస్ని మాత్రమే రన్ చేయగలదు. కానీ మరి ఒకటి కంటే ఎక్కువ ప్రాసెస్లు ఎలా రన్ అయిపోతున్నాయి అని అంటే, సో సమ్ టైం బేసిస్లోనో మరొక బేసిస్లోనో ప్రతి ప్రాసెస్ని కాసేపు అలా రన్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో ఆ గ్యాప్ అనేది మనకి తెలియనివ్వకుండా, సో మనం ఏమనుకుంటాం, ఒక పక్క సాంగ్ ప్లే చేసేస్తుంటాం, ఒక పక్క టైప్ చేసేస్తుంటాం, ఒక పక్క ఇంకేదో వర్క్ చేస్తుంటాం, ఒక పక్క వెబ్సైట్ ఓపెన్ చేసేస్తుంటాం. సో ఇవన్నీ ఒకేసారి జరిగిపోతూ ఉన్నాయి అనుకుంటాం, కానీ సో మనకి తెలియకుండా ఆ మిల్లీ మైక్రో సెకండ్స్ గ్యాప్లోనే CPU ప్రాసెసర్ అనేది ఏం చేస్తుందంటే ఒకదాని నుండి ఇంకో దానికి స్విచ్ అవుతూ మనకి అన్ని ప్రాసెస్ని రన్ చేస్తుంది. బట్ ఏ ఒక్క క్షణంలో తీసుకున్నా అది ఒక యూనిక్ ప్రాసెసర్ అనేది తీసుకుంటే, ఒక సింగిల్ ప్రాసెసర్ అనేది తీసుకుంటే ఒక క్షణంలో ఒక ప్రాసెస్ని మాత్రమే రన్ చేయగలదు. ఓకేనా? సో మరి ఈ డిఫరెంట్ ప్రాసెస్ ఒకేసారి మెమరీలోకి వెళ్తున్నాయి, అందులో ఒక ప్రాసెస్ని CPU రన్ చేస్తుంది. సో ఒక ప్రాసెస్ CPUలో రన్ అవుతున్నసేపు మిగతా ప్రాసెస్లు ఏమవ్వాలి, వెయిట్ చేయాలా, మరొక స్టేట్లోకి వెళ్ళాలా. సో వీటన్నిటినీ చెప్పడం కోసం ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ ఉందన్నమాట. అది కూడా ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకుందాం. అంటే ప్రతి ప్రాసెస్ కూడా దాని యొక్క లైఫ్ సైకిల్లో, అంటే నువ్వు ఎగ్జిక్యూషన్ చేసే నుండి అది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయే లోపు కొన్ని స్టేట్స్లోకి మారుతూ ఉంటుందన్నమాట. సో ప్రాసెస్ స్టేట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూద్దాము. అలాగే మనకి ఒక ప్రాసెస్ నుండి ఇంకొక ప్రాసెస్కి మారుతున్నప్పుడు, ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ ఆపి ఇంకొక ప్రాసెస్కి CPU అనేది ప్రాసెసర్ అనేది వెళ్తున్నప్పుడు ప్రతి ప్రాసెస్కి సంబంధించిన అప్పటి వరకు ప్రాసెస్ చేసినటువంటి టెంపరీ రిజల్ట్స్ అన్ని స్టోర్ చేయడానికి కావచ్చు, మరొకటి కావచ్చు. వీటి కోసం మనకి ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అని ఉంటుందన్నమాట. సో అసలు ఈ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది, దాంట్లో మనకి కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా ఈ లెక్చర్లో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఒక మల్టీ ప్రోగ్రామ్డ్ సిస్టంలో డిఫరెంట్ ప్రాసెసెస్ రన్ అవుతున్నప్పుడు
డిఫరెంట్ ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు ఒక ప్రాసెస్ నుండి ఒక ప్రాసెస్ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాసెసర్ ఒక ప్రాసెస్ని రన్ చేస్తుంది అనుకుందాం. ఈలోపు ఒక అర్జెంట్ టాస్క్ వచ్చింది, ఒక ఇంటరప్ట్ వచ్చింది, వచ్చి ఒక వైరస్ ఫౌండ్ ఎర్రర్ ఒక వైరస్ ఫౌండ్ వార్నింగ్ వచ్చింది అనుకోండి. సో వెంటనే ఏం చేయాలి, ఇప్పుడు ఏ ప్రాసెస్ రన్ అవుతున్నా సరే దాన్ని ఆపేసి దానికి ఛాన్స్ ఇవ్వాలి. ఆ ఇంటరప్ట్ ఏదైతే వచ్చిందో వైరస్ ఫౌండ్ అని, అది మనం ముందు సర్వ్ చేయాలి. ఆ వైరస్ ఏంటో డిలీట్ చేయకపోతే మన సిస్టమే ఏమైపోయే ఛాన్స్ ఉంది, హ్యాంగ్ అయిపోయే ఛాన్స్ ఉంది, మన సిస్టమ్ మొత్తం కరప్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ నుండి ఇంకొక ప్రాసెస్కి స్విచ్ అయిపోతున్నాం కదా. సో దాన్ని ఏమంటారంటే జనరల్గా ప్రాసెస్ స్విచ్చింగ్ అంటారు. ప్రాసెసర్ అనేది ఒక ప్రాసెస్ నుండి ఇంకొక ప్రాసెస్కి ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళిపోవడం, ఆ స్విచ్ అవ్వడాన్ని మనం ఏమంటాము, ప్రాసెస్ స్విచ్చింగ్ అంటాం అన్నమాట. సో దాంతోపాటు ఈ స్విచ్ అవుతున్నప్పుడు ఇలాగా ఒక ప్రాసెస్ నుండి ఇంకొక ప్రాసెస్కి మనం స్విచ్ అవుతున్నప్పుడు ప్రజెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయవలసి ఉంటుంది, ఎంతవరకు రన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ కొన్ని లైన్స్ రన్ అయింది అనుకోండి. కొన్ని లైన్స్ రన్ అయింది, అయిన తర్వాత ఆ వార్నింగో ఎర్రరో మనకు వచ్చింది, కాబట్టి ప్రాసెస్ స్విచ్చింగ్ జరిగిపోయింది. సో జరిగినప్పుడు ఈ ప్రాసెస్ ఆల్రెడీ సగం రన్ అయింది కదా. సో మళ్ళీ దీనికి ఛాన్స్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుండి రన్ చేయాలా, చేయకూడదు కదా. ఇది ఎక్కడి వరకు రన్ అయింది, సో అక్కడి వరకు రన్ అయినంత వరకు దాని తాలూకా టెంపరీ రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ ఎక్కడో దగ్గర మనం స్టోర్ చేయాలి కదా. ఓకే, సో దాన్ని అంతటినీ మనం ఏమంటామంటే కాంటెక్స్ట్ అంటాం. అంటే ఒక ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు ఇంకొక ప్రాసెస్కి స్విచ్ అవ్వాల్సి వస్తే, ప్రాసెస్ స్విచ్చింగ్ జరగాల్సి వస్తే అప్పుడు ఏంటంటే కరెంట్ ప్రాసెస్ తాలూకా కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, కాంటెక్స్ట్ అంటే ఏంటి, సో ఎంతవరకు రన్ అయింది, ఆ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ నెంబర్లు స్టోర్ చేయాలి, ఈ టెంపరీ రిజల్ట్స్ స్టోర్ చేయాలి. దీని అంతటినీ కలిపి ఏమంటారని చెప్తున్నాను, కాంటెక్స్ట్ అంటారని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్ అంతటినీ కూడా ఎక్కడో ఒక దగ్గర సేవ్ చేయడం, అప్పుడు స్విచ్ అవ్వడం, దాన్ని ఏమంటారంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. అర్థమైందా? సో ప్రాసెసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాసెసర్ ఒక ప్రాసెస్ నుండి ఇంకో ప్రాసెస్కి స్విచ్ అయిపోతే దాన్ని ఏమంటాం, ప్రాసెస్ స్విచ్చింగ్ అంటాము. అలా కాకుండా ఒక ప్రాసెస్ నుండి ఇంకో ప్రాసెస్కి స్విచ్ అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్ తాలూకా కాంటెక్స్ట్ అంతటిని సేవ్ చేయడాన్ని చేసి మనం ఇంకో ప్రాసెస్కి, ఆ ఇంటరప్ట్ హ్యాండర్ ప్రోగ్రామ్కి కావచ్చు, మరో ప్రాసెస్కి కావచ్చు వెళ్ళడాన్ని, దాన్ని మనం కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. సో కాంటెక్స్ట్ని సేవ్ చేసి స్విచ్ అవ్వడం, దాన్ని కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ స్టేట్స్ ఏమేమి ఉంటాయి, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ప్రోగ్రామ్ అని మనం అనుకున్నాం అనుకోండి, అది ఏ ప్రోగ్రామ్ అవని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఫైల్ నువ్వు టైప్ చేస్తున్నావు, లేకపోతే ఒక మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్ ఉంది, లేకపోతే నీ రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నావు, లేదు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నావు. ఓకే, సో మన వరకు ఏంటంటే మనం సిస్టంలో స్టోర్ చేసినంత వరకు అది టెక్స్ట్. అంటే ఏంటి, అందులో సమ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, అది టెక్స్ట్ రూపంలో ఉంది. సో అది టెక్స్ట్ మాత్రమే అని మనం అనుకుంటాం. ఎప్పటి వరకు అంటే అది ప్రోగ్రామ్ వరకు. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావో, ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి, వర్డ్ ఫైల్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయడం, లేదు పీడిఎఫ్ ఫైల్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయడం, లేదంటే నీ యొక్క ఆడియో ఫైల్నో వీడియో ఫైల్నో డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయటం. సో అట్లా ఎప్పుడైతే నువ్వు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నావో అది నీకు ఓపెన్ అయ్యింది అంటే అది ప్రజెంట్ రన్ అవుతున్నట్టుగా అర్థం అనమాట. సో నువ్వు సిస్టంలో స్టోర్ చేసినంత వరకు, అది ఓపెన్ చేయకపోయినంత వరకు అది ప్యాసివ్ ఎంటిటీ. అంటే అది ఓపెన్ చేయలేదు ఎవరు, అది అలా ఉంది అంతే. ఎన్ని సంవత్సరాలైనా అది అలా స్టోర్ అయి ఉంటుంది, అది రన్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నావో అప్పుడు అది ప్రాసెస్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రోగ్రామ్ పరంగా మనం మాట్లాడితే సిస్టంలో స్టోర్ అయినంత వరకు అది టెక్స్ట్ మాత్రమే. కాకపోతే ఎప్పుడైతే నువ్వు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నావో అప్పుడు సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ప్రాసెస్ అవుతుందన్నమాట. సో అది ఓపెన్ అవుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా, ముందు దాన్ని మెయిన్ మెమరీలోకి లోడ్ చేసి తెచ్చుకుంది, ఇప్పుడు అది ఓపెన్ అయ్యింది. సో మనకి ఓపెన్ అవుతున్న ప్రోగ్రామ్స్ అన్నీ నువ్వు కంప్యూటర్ ఓపెన్ చేసి ఏదైనా ప్రోగ్రామ్ ఓపెన్ చేసావో అది నువ్వు చూడగలుగుతున్నావు అని అంటే అది మెయిన్ మెమరీలో లోడ్ అయిందని అర్థం. అండ్ ప్రాసెస్ వరకు, ప్రోగ్రామ్ వరకు ఓన్లీ టెక్స్టే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు. కానీ ప్రాసెస్ వరకు వచ్చినంత వరకు మాత్రం అది ప్రోగ్రామ్ కాదు. ప్రాసెస్ వరకు వచ్చినంత వరకు మాత్రం, ప్రాసెస్ గురించి మాట్లాడినంతసేపు మాత్రం అది ఓన్లీ టెక్స్ట్ కాదు. అదేంటంటే టెక్స్ట్తో పాటు ఇంకా చాలా ఉంటాయి. ప్రాసెస్ గురించి మాట్లాడేటప్పుడు
టెక్స్ట్ ఒక్కటే ఉండదు, టెక్స్ట్తో పాటు చాలా ఉంటాయి. సో అర్థమవుతుందా? సో ఏంటేంటి ఉంటాయి అని అంటే ఒక స్టాక్ ఉంటుంది. సో స్టాక్ అనేది ఎందుకు అంటే మనకి టెంపరీగా మన లోకల్ వేరియబుల్స్ని లేకపోతే పారామీటర్స్ని వీటన్నిటిని స్టోర్ చేయడం కోసం మనకి స్టాక్ ఉంటుంది. ఓకే, సో ప్రతి ప్రాసెస్కి కూడా రిలేటెడ్గా మనకి కొన్ని మెమరీస్ అనేవి అలొకేట్ అవుతాయి. సో అవి ఎలా ఉంటాయని చెప్తున్నాను. సో సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాసెస్ అనే పదం వచ్చినప్పుడు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కాదు, సో ప్రతి ప్రాసెస్కి కూడా స్టాక్ ఏరియా ఉంటుంది. స్టాక్ ఏరియాలో ఏముంటుంది, ఆ ప్రాసెస్కి సంబంధించినంత వరకు ఏమైనా లోకల్ వేరియబుల్స్ కానీ టెంపరీ పారామీటర్స్ కానీ అవన్నీ కూడా ఇందులో స్టోర్ అవుతాయి. అలాగే డేటా ఏరియా ఉంటుంది, అందులో గ్లోబల్ పారామీటర్స్ ఏవైనా ఉంటే అవి స్టోర్ అవుతాయి. అలాగే హీప్ ఏరియా ఉంటుంది. సో హీప్ ఏరియా అంటే ఏంటి, సో రిజర్వ్డ్ అనమాట, అంటే రన్ టైంలో మనకి ఇది మెమరీ అవసరం అవుతుందని రిజర్వ్ చేసుకుంటుంది. సో దాంతోపాటు ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రాంలో ఏ ఇన్స్ట్రక్షన్ వరకు రన్ అయ్యింది, నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ రన్ అవ్వాలి అనేది కూడా రిలేట్ అయి ఉంటుంది. సో దాన్ని ప్రోగ్రామ్ కౌంటర్ పీసీ అనే రిజిస్టర్లో ఆ మెమరీ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ అంటే ఒక లైనే ఉండదు కదా, ఒక ఇన్స్ట్రక్షనే ఉండదు కదా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిపి మనం ఒక ప్రోగ్రామ్ అంటాం. అందులో ప్రతి ఇన్స్ట్రక్షన్కి కూడా ఒక మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ రన్ అయింది, ఇంకా ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ పెండింగ్ ఉన్నాయి అనేది సిస్టమ్కి ఎలా తెలుస్తుంది అని అంటే, సో ఎంతవరకు రన్ అయిందో ఆ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే నెక్స్ట్ నేను దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఈ ప్రాసెస్ వరకు సంబంధించి నెక్స్ట్ నేను ఏ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని, మెమరీ అడ్రస్ని ఈ ప్రోగ్రామ్ కౌంటర్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో స్టోర్ చేయడం వల్ల ఎప్పుడైనా సిస్టమ్ ఈ ప్రాసెస్ దగ్గరికి వచ్చినప్పటికీ ప్రోగ్రామ్ కౌంటర్లో చూస్తుంది. సో ప్రోగ్రామ్ కౌంటర్లో నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి ఈ ప్రాసెస్ వరకు సంబంధించి అనే మెమరీ అడ్రస్ ఉంటుంది. సో వెంటనే ఆ మెమరీ అడ్రస్కి వెళ్తుంది, అక్కడ నుండి కంటిన్యూ చేస్తుంది అనమాట. మళ్ళీ ప్రాసెసర్కి ఇంకొక పని వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయినా కూడా ఈ పీసీలో అప్డేట్ అయి ఉంటుంది కదా, ఏ ఇన్స్ట్రక్షన్ వరకు ఎగ్జిక్యూట్ చేసిందో, మళ్ళీ బ్యాక్ వచ్చినప్పటికీ అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అనమాట. సో అలాగా మనకేంటంటే ప్రోగ్రామ్ కౌంటర్లో నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఓకే, సో నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి ఈ ప్రాసెస్ వరకు సంబంధించి అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ గురించి చూద్దాం. ఓకే, సో జనరల్గా మనం ఏమంటున్నామంటే మీకు మల్టీ ప్రోగ్రామింగ్ ఎలా రన్ అవుతుందో తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెమరీ అనుకోండి. సో మనం సిస్టంలో ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా కూడా అది ప్రాసెస్ అవుతుంది, ఏ ప్రోగ్రామ్ని మనం రన్ చేసినా కూడా అది ప్రాసెస్ అవుతుంది. సో ఒక ప్రోగ్రాము రన్ అవుతుంది అంటే అది ప్రాసెస్ అవుతుంది అని అర్థం. ప్రాసెస్ అవుతుంది అని అంటే అది మెయిన్ మెమరీలోకి లోడ్ అయ్యింది అని అర్థం, అవునా కాదా? సో P1 ఫర్ ఎగ్జాంపుల్, P2, ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ P3. సో ఇలాగా మన సిస్టమ్ ఎట్ ఏ టైం 3 ప్రోగ్రామ్స్ని రన్ చేసే, 3 ప్రాసెసెస్ని రన్ చేసే క్యాపబిలిటీ మన సిస్టమ్కి ఉందనుకోండి. సో ఫస్ట్ ఏమవుతుందైతే, సో నువ్వు 3 ప్రోగ్రామ్స్ రన్ చేసినంత వరకు 3 ప్రోగ్రామ్స్ కూడా మెమరీలోకి లోడ్ అవుతాయి, నువ్వు 3 ప్రోగ్రామ్స్ని కూడా ఓపెన్ చేయగలుగుతావు అనమాట. సరే, ఓపెన్ చేసావు. సో చేసిన తర్వాత అవన్నీ మెయిన్ మెమరీలోకి లోడ్ అయ్యాయి. ఇది మనం ఏమనుకుందామంటే దీన్ని మెయిన్ మెమరీ అనుకుందాం. దీన్ని మనం ఏమనుకుందాం, మెయిన్ మెమరీ. సో మెయిన్ మెమరీ అనుకుందాం దీన్ని. సో మెయిన్ మెమరీలోకి లోడ్ అవుతాయి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సో ఇది మనం మెయిన్ మెమరీ అనుకుందాం. సో మన సిస్టంలో 3 ప్రాసెసెస్ రన్ చేసే క్యాపబిలిటీ మనకు ఉండే రిసోర్సెస్ దగ్గర, మనం యూజ్ చేసే హార్డ్వేర్ పరంగా ఇది 3 ప్రాసెస్ని మాత్రమే రన్ చేయగలదు అనుకుందాం. ఓకే, సో మరి 3 ప్రాసెస్ కూడా మెయిన్ మెమరీలోకి లోడ్ అయిపోయాయి. కానీ మీకు ముందే చెప్పాను కదా, CPU మన ప్రాసెసర్ అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక ప్రాసెస్ని మాత్రమే ఎట్ ఎ టైం రన్ చేయగలదు. సో 3 ప్రాసెస్ని మెయిన్ మెమరీలోకి తెచ్చుకున్నా, సో దీన్ని కాసేపు అలా రన్ చేస్తుంది. కానీ ఏ క్షణంలో మీరు తీసుకున్న ప్రాసెసర్ ఎన్ని ప్రాసెస్ని రన్ చేసేస్తుంది అంటే ఒకటి మాత్రమే రన్ చేయగలదు అనమాట. సో సమ్ మిల్లీ సెకండ్స్ గ్యాప్లో అన్నిటినీ రన్ చేస్తుంది. కాబట్టి
మన యూజర్ అనే వాళ్ళం ఏమనుకుంటామంటే అన్నీ ప్యారలల్గా రన్ అయిపోతున్నాయి, అన్నీ ఒకేసారి రన్ అయిపోతున్నాయి అనుకుంటాం. కానీ ప్రాసెసర్ అనేది ఏం చేస్తుంది అంటే ఒకదాని తర్వాత ఒకదాన్ని రన్ చేస్తుంది. అది మనకు తెలియకుండా ఆ మిల్లీ మైక్రో సెకండ్స్ గ్యాప్లో అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతి ప్రాసెస్కి కూడా. ఓకే, సో మరి ఒక ప్రాసెస్ రన్ అవుతున్నంతసేపు మిగతా ప్రాసెస్లు ఏమవ్వాలి? అర్థమైందా? సరే, మనం అనుకున్నట్టుగానే 3 ప్రాసెస్ కూడా లోడ్ అయిపోయాయి, 3 ప్రాసెస్ ప్యారలల్గా రన్ అవుతున్నాయి. కాకపోతే ప్రాసెసర్ అనేది ఎట్ ఏ టైం ఒక ప్రాసెస్ని మాత్రమే రన్ చేయగలదని చెప్తున్నాను కదా. సో ప్రాసెసరు ఒక ప్రాసెస్ని రన్ చేస్తున్నంతసేపు మిగతా ప్రాసెస్లు ఏమవ్వాలి? వెయిట్ చేయాలి, అంతే కదా. వెయిట్ చేయాలి, ప్రాసెసర్ మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేయాలి. ఓకే, సో అలాగా వాటి యొక్క పొజిషన్స్ని బేస్ చేసుకొని మనం ప్రాసెస్ స్టేట్స్ చెప్తాం అన్నమాట. సో ఏదో ఒక క్షణంలో ప్రతి ప్రాసెస్ ఇందులో ఏదో ఒక స్టేట్లో ఉంటుంది. సో ఫస్ట్ వెయిట్ స్టేట్లో ఉండొచ్చు, లేకపోతే రన్నింగ్ అవ్వచ్చు, మళ్ళీ CPU కోసం వెయిట్ చేయొచ్చు, IO కోసం వెయిట్ చేయొచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ అంటే ప్రింటర్ కోసం వెయిట్ చేయొచ్చు, స్కానర్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇలాగ ఏంటంటే ప్రతి ప్రాసెస్ కూడా దాని యొక్క లైఫ్ సైకిల్లో ఇప్పుడు మనం చూపించే ఈ స్టేట్స్లో ఏదో ఒక స్టేట్లో ఉంటుందన్నమాట. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఈ స్టేట్ డయాగ్రామ్ అనేది వచ్చింది. సో మనకేంటి, ఒక ప్రాసెస్ రన్ అవుతున్నంతసేపు అది రన్నింగ్ స్టేట్లో ఉన్నట్టు, మరి మిగతా ప్రాసెస్లు ఏ స్టేట్లో ఉన్నట్టు అంటే ఇందులో ఏదో ఒక స్టేట్లో ఉన్నట్టు అనమాట. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ అనేది చెప్తున్నాము. అర్థమవుతుందా? సో ఏంటి ప్రాసెస్ స్టేట్ డయాగ్రాము? ఏం చెప్తుంది ఇది? సో ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ ఏం చెప్తుందంటే ప్రతి ప్రాసెస్కి కూడా, మన సిస్టంలో రన్ అయ్యే ప్రతి ప్రాసెస్కి కూడా సెట్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ప్రాసెస్ ప్రజెంట్ ఏ స్టేట్లో ఉంది అన్నది రిప్రజెంట్ చేస్తాయి. రన్ అవుతుందా, అసలు రన్నింగ్ వరకు వెళ్ళలేదా, లేకపోతే వెయిట్ చేస్తుందా, IO కోసం వెయిట్ చేస్తుందా, లేకపోతే ప్రాసెసర్ కోసం దాని టర్న్ కోసం వెయిట్ చేస్తుందా, ఎక్కడుంది, ఏ స్టేట్లో ఉంది అనేది చెప్పడానికి మనకి స్టేట్ డయాగ్రామ్ అనేది ఉంది. సో ప్రతి ప్రాసెస్కి మనకి 5 స్టేట్స్ రిలేటెడ్గా ఉంటాయి అని చెప్పడం అనమాట. ఓకే, సో న్యూ స్టేట్ అంటే ఇంకా అప్పుడే ఫ్రెష్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది అని అర్థం అనమాట. ఓకే, సో ఫ్రెష్ ప్రాసెస్ అనుకోవచ్చు. అంటే నువ్వు అప్పుడే ఒక ప్రాసెస్ని డబల్ క్లిక్ చేసి రన్ చేసావు. సో రన్ చేసినప్పుడు అది ఇంకా న్యూ స్టేట్లో ఉన్నట్టు అర్థం అనమాట. న్యూ స్టేట్లో ఉన్నట్టుగా అర్థం. సో అప్పుడు ఏం చేస్తుందంటే వెంటనే మనకి ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నట్టు తెలియదు, కానీ ప్రాసెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందంటే వెంటనే ఇక్కడ రెడీ స్టేట్ ఉందా, ఈ రెడీ స్టేట్ అనేది ఒక క్యూని మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఏవేవైతే వెయిటింగ్లో ఉన్నాయో ఇక్కడ ఎగ్జిక్యూషన్కి వెళ్ళడానికి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు P1, P2, P3 ఆల్రెడీ మన సిస్టమ్ రన్ చేస్తోంది. నేనేం చెప్పాను, మనం 3 ప్రాసెస్ని మాత్రమే రన్ చేయగలము, అలా ఎజ్యూమ్ చేసుకోండి, అలా ఇమాజిన్ చేసుకోండి అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P4 అనే ప్రాసెస్ కొత్తగా వచ్చింది అనుకుందాం. ఓకే, సో P4 వచ్చింది, P5 వచ్చింది, P6, P9. ఓకే, సో వీటన్నిటిని ఈ ప్రాసెస్ అన్నీ కొత్తగా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ రన్నింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి అనుకోండి. సో ఇప్పుడు మనకేమవుతుందంటే ఇవన్నీ న్యూ స్టేట్లో ఉన్నట్టు అర్థం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది మన సిస్టమ్, ఏం చేస్తుంది ఆపరేటింగ్ సిస్టము, ఈ న్యూ స్టేట్ నుండి ఇక్కడ రెడీ స్టేట్కి పంపిస్తుంది అనమాట కొన్నిటిని. సో ఇప్పుడు ఏం చేయాలి ఈ ఆపరేటింగ్ సిస్టము, ఈ న్యూ స్టేట్లో ఏవైతే ఎగ్జిక్యూషన్ కోసం వచ్చాయో వాటిని ఇక్కడ నుండి నెక్స్ట్ స్టేట్కి పంపించాలి. నెక్స్ట్ స్టేట్ ఏంటి, రెడీ స్టేట్. సో రెడీ స్టేట్ ఏం చెప్తుంది అంటే ఇది ఏం చేస్తుంది, సెట్ ఆఫ్ ప్రాసెస్ వెయిటింగ్ ఏవైతే ఉన్నాయో ఆ వెయిటింగ్ ప్రాసెస్ తాలూకా క్యూని మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే రన్నింగ్ కోసం, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్న ప్రాసెస్లు అన్నీ కూడా రెడీ స్టేట్లో ఉన్నట్టు అర్థం. సో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళడానికి అంటే ఇంకా నెక్స్ట్ ఎగ్జిక్యూషనే దాని ఫేజ్ అనమాట. సో దాని ముందు ఫేజ్, ఎగ్జిక్యూషన్కి ముందు ఫేజ్ ఏంటి, రెడీ ఫేజ్. సో ఏవైతే ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉన్నాయో, వెయిట్ చేస్తున్నాయో అవన్నీ కూడా రెడీ స్టేట్లో ఉన్నట్టు అర్థం అనమాట. అయితే రెడీ క్యూ అనేది ఎక్కడ ఉంటుంది, మెయిన్ మెమరీలో ఉంటుంది. సో మెయిన్ మెమరీలో ఇవన్నీ మెయింటైన్ అవుతాయి. ఈ స్టేట్స్ ఎక్కడ మెయింటైన్ అవుతాయి, మెయిన్ మెమరీలో మెయింటైన్ అవుతాయి. అయితే మెయిన్ మెమరీకి కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా, మొత్తం మెమరీ అంతా దీనికే మనం వెయిటింగ్ లిస్టులకే ఇచ్చేయలేం కాబట్టి అది కొంత లిమిటేషన్స్తో
క్యూని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అంతా ఖాళీగా ఉంది. ఎందుకు? P1 P2 P3 వచ్చాయి, ఆ 3కి కూడా ఎగ్జిక్యూషన్కి ఛాన్స్ వచ్చేసింది కాబట్టి వెళ్ళిపోయాయి. సో క్యూ ఖాళీగా ఉంది. సో క్యూ ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఒక్కొక్క ప్రాసెస్కి ఛాన్స్ అనేది ఇచ్చేస్తాం అనమాట. సో ఎలాగా? సో P4 వచ్చింది కాబట్టి P4కి ఛాన్స్ ఇచ్చేస్తాం. ఓకే, సో P4 అనేది క్యూలోకి యాడ్ అయిపోతుంది. సో అలాగే P5 కూడా క్యూలోకి యాడ్ అయిపోతుంది. ఓకే, సో అలాగే P6 కూడా క్యూలోకి యాడ్ అయిపోతుంది. అలాగే P7 కూడా క్యూలోకి యాడ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూలో 4 ప్రాసెసెస్కి మాత్రమే వెయిటింగ్కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందనుకో, అంతకంటే మెయిన్ మెమరీకి ఆ ఛాన్స్ లేదు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాయి? సో ఈ 4 ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో P4 P5 P6 P7 వీటికి ఆల్రెడీ రెడీ క్యూకి వెళ్ళిపోయే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇవి ఇంకా న్యూ స్టేట్లో లేకపోయినట్టు. అవి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? రెడీ స్టేట్కి వెళ్ళిపోయినట్టు అనమాట. మరి వీటి పరిస్థితి ఏంటి అంటే ఇవి ఇంకా కూడా వెయిట్ చేస్తాయి. ఓకే, అర్థమవుతుందా? ఇవి ఇంకా వెయిట్ చేస్తాయి. సో ఈ వెయిటింగ్ స్టేట్స్ వీటన్నిటిని మెయింటైన్ చేయడం కోసం మరి ఎలాగా? వీటికి కూడా ఏదో ఒక క్యూ ఉంటే బాగుంటుంది కదా. ఇవి ఎక్కడ ఉంటాయి అని అంటే ఇవన్నీ కూడా ఇనీషియల్గా వచ్చేవన్నీ కూడా వీటికి కూడా ఒక క్యూ మెయింటైన్ అవుతుంది. ఆ క్యూలో ఇవి వెయిట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో జనరల్గా ఈ క్యూని మనం ఏమంటామంటే జాబ్ క్యూ అంటాం. జాబ్ క్యూ అంటాం. సో ఇనీషియల్గా ఫ్రెష్గా ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు అవన్నీ జాబ్ క్యూకి యాడ్ అవుతాయి. ఓకే, సో మెయిన్ మెమరీ క్యూలో ఖాళీ దొరికే బట్టి ఆ రెడీ స్టేట్ క్యూకేమో ఒక్కొక్కటి పంపిస్తూ ఉంటుంది అనమాట ఆపరేటింగ్ సిస్టము. మిగతావన్నీ ఇక్కడ జాబ్ క్యూలో వెయిట్ చేస్తాయి. సో ఇప్పుడు నేను ఒక్కొక్క స్టేట్ చెప్తాను చూడండి. ఫ్రెష్గా ఎప్పుడైతే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్కి వచ్చిందో అది న్యూ స్టేట్లో ఉన్నట్టు అనమాట. అది జాబ్ క్యూకి యాడ్ అవుతుంది. ఓకే, సో యాడ్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకి మెయిన్ మెమరీ క్యూ ఏదైతే ఉందో అది రెడీ స్టేట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళాల్సిన క్యూని లిస్ట్ని ఇది మెయింటైన్ చేస్తుంది. సో ఏదైనా ఒక ప్రాసెస్ రెడీ స్టేట్కి ఉంది అంటే దాని అర్థం నెక్స్ట్ దాని ఫేజ్ ఎగ్జిక్యూషనే అనమాట. నెక్స్ట్ దాని ఫేజు ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోవడమే అనమాట. రన్నింగ్ అంటే ఏంటి? ఎగ్జిక్యూట్ అవుతుండడం. ఎప్పుడు రన్నింగ్లో ఎన్ని ప్రాసెస్ ఉండగలవు? ఒక ప్రాసెస్ మాత్రమే ఉండగలదు. సో CPU ఏదైనా ఒక క్షణంలో నువ్వు తీసుకుంటే దేన్ని రన్ చేస్తుందో ఆ ఒక్క ప్రాసెస్ మాత్రమే రన్నింగ్లో ఉన్నట్టు మిగతావన్నీ కూడా ఇక్కడ వేరు స్టేట్స్లో ఉన్నట్టు అనమాట. సో రెడీ స్టేట్లోకి యాడ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో రెడీ క్యూ అంటే ఏంటి? రెడీ క్యూ అంటే సెట్ ఆఫ్ ప్రాసెస్ దట్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జిక్యూషన్. సో నెక్స్ట్ స్టెప్ ఇంకా ఎగ్జిక్యూషనే అనమాట. సో అలాగా న్యూ స్టేట్ ఏం చేస్తుంది? మనకి ఈ జాబ్ క్యూ నుండి రెడీ క్యూకి ఇక్కడ ఉండే వేకెన్సీని బేస్ చేసుకొని యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు రన్నింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ P1 ఉందనుకుందాం. ప్రజెంట్ P1 రన్ అవుతుంది. సో P1 రన్ అవుతుంది. P1 ప్రోగ్రామ్ అంతా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో P1 ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి P1 ఏమైంది అయితే టెర్మినేటెడ్ స్టేట్కి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయి మెమరీ ఖాళీ చేసింది P1. సో ఎప్పుడైతే P1 మెమరీ ఖాళీ చేసిందో ఇప్పుడు ఒక ప్రాసెస్కి ఇంకొక ప్రాసెస్ రన్ చేయడానికి మనకి క్యాపబిలిటీ వచ్చింది. సో వెంటనే ఈ క్యూ ఏం చేస్తుందంటే ఈ P4ని ఏం చేస్తుంది? డిస్పాచర్ ద్వారా రన్నింగ్ స్టేట్కి తీసుకొస్తుంది. సో రన్నింగ్ స్టేట్కి తీసుకురావడం అంటే ఏంటి? మళ్ళీ మెమరీలోకి లోడ్ చేయటమే. సో మెమరీలోకి లోడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇది. సో ఇది లోడ్ అయిపోయి ఇప్పుడు ఇది రన్నింగ్లోకి వచ్చినట్టు. P4 ఏ స్టేట్కి వచ్చినట్టు? రన్నింగ్ స్టేట్కి వచ్చినట్టు అనమాట. సరే, రన్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే మళ్ళీ P1 లాగా టెర్మినేట్ అయిపోద్ది. కానీ P4 తాలూకా ప్రాసెస్ ఏంటంటే ఒక 100 పేజెస్ డాక్యుమెంట్ ప్రింట్ చేయడం. అది ఆ ప్రాసెస్ తాలూకా పని. ఓకే, సో ఏం చేసావు? P4ని రన్నింగ్కి తెచ్చావు. సో రన్నింగ్కి తేగానే P4 ఫైల్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి వెంటనే సిస్టమ్ ఏం చేసిందంటే ప్రింటర్ ఖాళీగా ఉందా లేదా చెక్ చేసింది. ఓకే, సో ప్రింటర్ ఖాళీ లేదు, ఆల్రెడీ ఇంకేదో డాక్యుమెంట్ ప్రింటింగ్ అవుతుంది అక్కడ, ప్రింటర్ బిజీ. అప్పుడు వెంటనే ఏం చేస్తుంది? సో ప్రింటర్ ఖాళీ అయ్యి P4కి ఛాన్స్ ఇచ్చినంత వరకు CPU అలాగ వెయిట్ చేయలేదు కదా. సో ఆ టైంలో కావాలనుకుంటే ఇంకేదైనా వేరే ప్రాసెస్కి ఎగ్జిక్యూషన్కి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకేనా, అర్థమవుతుందా? సో P4 అనే ప్రాసెస్ని నెక్స్ట్ నువ్వు ఎగ్జిక్యూషన్కి ఛాన్స్ ఇచ్చావు, రన్నింగ్ తెచ్చావు. సో రన్నింగ్లో ఇప్పుడు P4 ఉంది. కానీ P4 తాలూకా జాబ్ ఏంటి? ఒక 100 పేజెస్ డాక్యుమెంట్ని ప్రింట్ చేయడం. కానీ ప్రింటర్ ఖాళీ లేదు. ఎప్పుడైతే
ప్రింటరో స్కానరో ఏదో ఒకటి ఆ ప్రాసెస్కి అవసరం పడేది ఖాళీ లేదో, అది వెయిట్ చేయాల్సి వచ్చిందో, వెంటనే మరి అది ఖాళీ అయినంత వరకు మరి ఇప్పుడు CPU ఖాళీ అయిపోద్ది కదా, అది ఖాళీ అయ్యి ఇది ప్రింట్ అయ్యి బయటికి వెళ్ళినంత వరకు CPU ఖాళీ అయిపోద్ది, అప్పుడు కానీ ఇంకో ప్రాసెస్ రావడం అవ్వదు. సో అలా కాదు, మనం ఎప్పుడు CPUని బిజీగా ఉంచాలన్నమాట, CPUని ఖాళీ ఉంచకూడదు. సో ఎప్పుడైతే ఇది వెయిట్ చేయాల్సి వస్తుందో ఒక IO కోసం, అంటే ప్రింటర్ కోసం స్కానర్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుందో, అప్పుడు ఏం చేస్తుందంటే సిస్టమ్ దీన్ని తీసుకొచ్చి వెయిటింగ్ స్టేట్లో పెట్టేస్తుంది అనమాట. తీసుకొచ్చి వెయిటింగ్ స్టేట్లో పెట్టేస్తుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకోటి ఖాళీ అయింది. సో ఇంకోటి ఎప్పుడైతే మనకు ఖాళీ అయిందో వెంటనే ఏం చేయొచ్చు, మనం ఇంకో ప్రాసెస్కి రన్నింగ్ తెచ్చేయచ్చు. సో రన్నింగ్ తెచ్చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో CPU ఈలోపు రన్ అవుతూ ఉంటుంది, ఇది వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మళ్ళీ ప్రింటర్ అవైలబిలిటీలోకి వచ్చిందో ఇదేం చేస్తుంది, మళ్ళీ వచ్చి రెడీ క్యూలోకి యాడ్ అయిపోద్ది. సో నాకు ప్రింటర్ ఖాళీ అయిపోయింది కాబట్టి మళ్ళీ రెడీ క్యూలోకి యాడ్ అయిపోద్ది, మళ్ళీ ఈ ఆర్డర్లో వచ్చి రన్ అవుద్ది అనమాట. అర్థమవుతుందా? సో ఇలాగ ఏంటంటే మనకి ఈ సైకిల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో వెయిటింగ్ అంటే ఏంటి, IO ఆర్ ఈవెంట్ వెయిట్, అంటే ఏదైనా ఒక ఈవెంట్ కోసం వెయిట్ చేయడం కానీ, IO డివైజెస్ కోసం అంటే ప్రింటర్ కోసం స్కానర్ కోసం వెయిట్ చేయాల్సి వస్తే ఇక్కడికి మళ్ళీ అక్కరైపోయింది అనుకో, ప్రింటర్ లేకపోతే ఈవెంట్ దేనికోసం వెయిట్ చేస్తున్నామో అది సాల్వ్ అయిపోయింది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోగానే మళ్ళీ వచ్చి రెడీ క్యూకి యాడ్ అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? సో న్యూ స్టేట్ అంటే ఫ్రెష్ స్టేట్ అని చెప్తున్నాను, ఫ్రెష్ స్టేట్లో ఒక జాబ్ క్యూ మెయింటైన్ అవుతుందని చెప్తున్నాను, అక్కడ నుండి రెడీ క్యూకి యాడ్ అవుతాయని చెప్తున్నాను, రెడీ క్యూ నుండి నెక్స్ట్ ఏమవుతాయి, ఇందులో ఏదో ఒక దాన్ని రన్నింగ్కి పంపిస్తుందని చెప్తున్నాను. ఆ రన్నింగ్కి పంపించి ఒకవేళ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ కంప్లీట్ అయిపోతే ఎగ్జిక్యూట్లోకి వెళ్ళిపోతుంది. లేదు ఏదైనా IO డివైస్ కోసం కానీ ఈవెంట్ కోసం కానీ వెయిట్ చేయాల్సి వస్తే వెయిటింగ్ స్టేట్కి వస్తుంది. మళ్ళీ ఆ ఈవెంట్ కానీ IO డివైస్ కానీ మళ్ళీ అవైలబిలిటీకి వచ్చినప్పుడు మళ్ళీ రెడీ స్టేట్కి వచ్చి యాడ్ అవుతుంది అని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇంకొకటి, సో రెడీ నుండి రన్నింగ్ స్టేట్కి నువ్వు పంపించినప్పుడు అది IO కోసం వెయిట్ చేయడం కాకుండా ఇప్పుడు CPU ఒక ప్రాసెస్ని రన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ P6 అనుకుందాం, లేదు P5 ఆల్రెడీ ఫ్రెష్గా లోడ్ చేసాం. సో P5 రన్ అవుతుంది. సో P5 రన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే CPUకి చాలా అర్జెంట్ టాస్క్ ఒకటి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరస్ అప్డేట్ చేయాలి, లేదు సిస్టంలో ఒక వైరస్ ఫౌండ్ అయింది, యాంటీవైరస్ ఏమో వైరస్ ఫౌండ్ అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చింది. అది నువ్వు వెంటనే డిలీట్ చేయకపోతే నీ సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోద్ది కదా. అందుకు అలాంటి అర్జెంట్ టాస్క్స్ ఏవైనా ఉంటే వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఏ సిస్టమ్ రన్ అవుతుంది దాన్ని బలవంతంగా ఆపేస్తుంది అనమాట. ఆపేసి సో ఇంటరప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏదైతే కరెంట్ రన్ అవుతుందో దాన్ని ఇంటరప్ట్ చేస్తుంది. సో చేసి దాన్ని బలవంతంగా ఆపేస్తుంది అనమాట. సో అట్లా ఆపినప్పుడు కూడా ఇదేమవుతుంది, మళ్ళీ ఈ రెడీ క్యూకి వచ్చి బ్యాక్ వచ్చి యాడ్ అయిపోతుంది అనమాట. సో బ్యాక్ వచ్చి యాడ్ అయిపోతుంది. సో ఆ అర్జెంట్ టాస్క్ ఏదైతే ఉందో ఆ అర్జెంట్ టాస్క్ని మోస్ట్ అర్జెంట్ టాస్క్ ఏదైతే ఉందో ఆ అర్జెంట్ టాస్క్ని ఫినిష్ చేసేస్తుంది. సో ఫినిష్ చేసేసిన తర్వాత ఇది మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రెడీ క్యూలోకి వెళ్తుంది అనమాట. అప్పుడు కావాలంటే ఇంకొక ప్రాసెస్ని తెచ్చుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? సో రన్నింగ్ నుండి ప్రజెంట్ ఒక ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు అర్జెంటుగా ఏదైనా టాస్క్ వచ్చి ఇంటరప్ట్ చేస్తే అప్పుడు ఆ ఇంటరప్ట్ చేసినప్పుడు కూడా కరెంట్ రన్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది రెడీ క్యూకి యాడ్ అయిపోతుంది. లేదు అది IO కోసం వెయిట్ చేస్తుంటే వెయిటింగ్ స్టేట్కి వెళ్తుంది. వెయిటింగ్ స్టేట్ నుండి మళ్ళీ రెడీ క్యూలోకి వచ్చి యాడ్ అవుతుంది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే టెర్మినేటెడ్కి వెళ్ళిపోతుంది. సో ఒక్కొక్క స్టేట్ మళ్ళీ అనుకుందామా. న్యూ స్టేట్ అంటే ఏంటి, ఫ్రెష్గా ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు అది న్యూ స్టేట్లో ఉన్నట్టు. సో ఎప్పుడైతే వెయిటింగ్ క్యూకి యాడ్ అయిందో అది రెడీ స్టేట్లో ఉన్నట్టు. అందు నుండి ఏదో ఒకదాన్నే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, కరెంట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో అది రన్నింగ్ స్టేట్లో ఉన్నట్టు. అలాగే సో ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోయినట్టు, టెర్మినేట్ అయిపోయినట్టు. లేదు ఏదైనా ఒక IO కోసం ఈవెంట్ కోసం, IO అంటే ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అనమాట, ప్రింటరు స్కానరు ఇలాంటివి, వాటి కోసం ప్రాసెస్ వెయిట్ చేయాల్సి వస్తే వెయిటింగ్ స్టేట్కి వస్తున్నట్టు. సో ఆ వెయిటింగ్ కంప్లీట్ అయిపోయి ఆ డివైస్ మళ్ళీ అవైలబిలిటీకి వచ్చేస్తే మళ్ళీ రెడీ క్యూలోకి యాడ్ అవుతున్నట్టు. సో ఇలాగ ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. సో జనరల్గా కొన్ని టెక్స్ట్ బుక్స్లో చూసినప్పుడు మనకి టెర్మినాలజీ అనేది కొంచెం మారుతుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో టెర్మినేటెడ్నే మనం ఎగ్జిట్ స్టేట్ అంటాయి కొన్ని టెక్స్ట్ బుక్లు. సో అలాగే వెయిటింగ్ స్టేట్నే బ్లాక్డ్ స్టేట్ అంటాయి. సో ఇవి కొంచెం మనం
కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. సో వెయిటింగ్ స్టేట్ ఆర్ బ్లాక్డ్ స్టేట్ అనొచ్చు, టెర్మినేటెడ్ స్టేట్ ఆర్ ఎగ్జిట్ స్టేట్ అనొచ్చు అనమాట. ఓకే, సో మొత్తానికి ఎలా ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇది ప్రాసెస్, దీన్ని ఏమంటామంటే ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ అంటాం కదా, ప్రాసెస్ స్టేట్స్ ఇవి. సో ఇవి ఏంటంటే 5 స్టేట్ డయాగ్రామ్ అంటాం దీన్ని. సో 5 స్టేట్ డయాగ్రామ్ అంటాము. సో ఇదంతా కూడా మెయిన్ మెమరీ స్టేట్స్ అనే చెప్పొచ్చు మనం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెయిన్ మెమరీ స్టేట్స్ అన్నమాట. సో మెయిన్ మెమరీ స్టేట్స్, కానీ అన్నిసార్లు మనం మెయిన్ మెమరీనే యూజ్ చేయడానికి కుదరదు. అన్నిసార్లు మనం మెయిన్ మెమరీనే యూజ్ చేయడానికి కుదరదు. సో ఏమవుతుందంటే మెయిన్ మెమరీ కొన్నిటినే అకామిడేట్ చేయగలదు అనుకున్నాం కదా, రెడీ క్యూ ఎన్నిటిని అకామిడేట్ చేయగలదు, కొన్నిటినే అకామిడేట్ చేయగలదు. ఓకే, సో అలాంటప్పుడు మరి ఇంకా ప్రాసెస్ నెక్స్ట్ వస్తున్నప్పుడు ఏవేవి ఏ ఆర్డర్లో వచ్చాయో మనం వెయిట్ చేయాలి కదా, అంటే ఈ జాబ్ క్యూ మెయింటైన్ చేయాలి కదా. సో ఈ జాబ్ క్యూ ఎక్కడ మెయింటైన్ చేస్తాము అని అంటే, సో ఈ మెయిన్ మెమరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రెడీ, రన్నింగ్, వెయిటెడ్, ఇవేవైతే మెయిన్ మెమరీ స్టేట్స్ ఉన్నాయో వీటిలో మనం మెయింటైన్ చేయము. ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ఈ జాబ్ క్యూని కానీ ఇలాంటి వాటిని సెకండరీ మెమరీలో మనం మెయింటైన్ చేస్తాం. మరి సెకండరీ మెమరీకి సంబంధించిన స్టేట్స్ కూడా ఏవో కొన్ని ఉండాలి కదా ఇక్కడ. ఓకే, సో అందుకని ఈ 5 స్టేట్ డయాగ్రామ్ని ఎలాబొరేట్ చేసి దాన్ని 7 స్టేట్ డయాగ్రామ్గా చెప్పారు. ఓకే, సో ఆ 7 స్టేట్ డయాగ్రామ్లో మనం ఏంటంటే సెకండరీ మెమరీ స్టేట్స్ కూడా అందులో చూపిస్తాము. అది మనము నెక్స్ట్ లెక్చర్లో ప్రాసెసర్ షెడ్యూలింగ్ చెప్పినప్పుడు మనం మాట్లాడదాం. సో ప్రాసెసర్ షెడ్యూలింగ్ అంటే ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ రెడీ క్యూ నుండి నెక్స్ట్ దేన్ని రన్నింగ్కి పంపాలి. ఇప్పుడు మనం మాట్లాడినంతసేపు ఏం చేసాం, ఫస్ట్ ఏది ఉందో దాన్ని ఎగ్జిక్యూషన్కి పంపించాం, కానీ అదొక్కటే ఫెజిబుల్ సొల్యూషన్ కాదనమాట, అది ఆప్టిమిస్టిక్ సొల్యూషన్ కాదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ఆర్డర్లో వచ్చిందో ఆ ఆర్డర్లో మనం పంపించాం అనుకో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో అందుకు మనం ఏం చేయాలంటే దానికి కొన్ని CPU షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి, ప్రాసెసర్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. అవి నేర్చుకుంటూ ఇందులో దేన్ని ఎప్పుడు ఎగ్జిక్యూషన్కి పంపాలి, ఏ మెథడ్స్, ఏ అల్గారిథమ్స్ ఉన్నాయి దానికి అనేది ప్రాసెసర్ షెడ్యూలింగ్లో మనం నేర్చుకుంటాం. అది నెక్స్ట్ టాపిక్లో మనకు వస్తుంది. అప్పుడు మనం 7 స్టేట్ డయాగ్రామ్ చూపిస్తాం అన్నమాట. అంటే సెకండరీ మెమరీ స్టేట్స్ కూడా అక్కడ మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ గురించి చూద్దాం. ఓకే, సో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మనం చూసిన కాన్సెప్ట్లో మనం చెప్తున్నాం ఏమని, సో ఒక ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్ సో ఇక్కడ మనం చెప్తున్నప్పుడు ఏం చేసాం, ఒక ప్రాసెస్ రన్ అవుతుంది, ఆ ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు అర్జెంట్ టాస్క్ వచ్చింది, రాగానే మళ్ళీ దాన్ని రెడీ క్యూలోకి పంపించి అర్జెంట్ టాస్క్ రన్ చేసాం. కానీ ఏదైతే ఆ ప్రాసెస్ కొంత రన్ అయ్యిందో అక్కడ నుండి కంటిన్యూ అవ్వాలి, కానీ మళ్ళీ రెడీ క్యూ నుండి దాన్ని ఇక్కడికి తెచ్చుకున్నప్పటికీ మళ్ళీ మొదటి నుండి రన్ అవ్వకూడదు. ఇప్పుడు P5 అనే ప్రాసెస్ ఇంతకుముందు చెప్తున్నప్పుడు ఏమైంది, రన్ అవుతున్నప్పుడు కొంత రన్ అయిన తర్వాత అర్జెంట్ టాస్క్ వచ్చింది. అర్జెంట్ టాస్క్ రాగానే వెంటనే P5 మనం ఏం చేసాం, బ్యాక్కి రెడీ క్యూలోకి తీసుకువెళ్ళి యాడ్ చేస్తాం. ఇంటరప్ట్ వచ్చిందని రెడీ క్యూలోకి తీసుకువెళ్ళి యాడ్ చేస్తాం. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఛాన్స్ వస్తుంది ఎప్పుడో P5కి వచ్చినప్పుడు ఎక్కడ నుండి ఆగిపోయిందో అక్కడ నుండే రన్ చేయాలి, కానీ ఎక్కడ నుండి ఆగిపోయిందో అక్కడ నుండే రన్ చేయాలి కానీ సో అంతేగాని మళ్ళీ ఫస్ట్ నుండి P5 స్టార్ట్ అవ్వకూడదు కదా, అది CPUకి టైం వేస్ట్, టోటల్ సిస్టమ్కి రిసోర్సెస్ అన్నీ వేస్ట్ కదా. సో మరి ఎక్కడి వరకు రన్ అయిందో ఎలా తెలుస్తుంది? ప్రతి ప్రాసెస్ ఎన్ని లైన్స్ రన్ అయింది, దాని స్టేట్ ఏంటి, అంతవరకు రన్ అయినంతవరకు రిజల్ట్స్ ఏంటి, టెంపరీ రిజల్ట్స్ ఏంటి, ఇవంతా ఎలా తెలుస్తాయి సిస్టమ్కి అని అంటే, సో సిస్టంలో ప్రతి ప్రాసెస్కి సంబంధించి PCB అనేది మెయింటైన్ చేసుకుంటుందన్నమాట. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ PCB అంటే. ఓకే, సో సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రతి ప్రాసెస్కి కూడా PCB మెయింటైన్ చేస్తుంది. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తుంది సిస్టంలో. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు సో కొంచెం ఏదో మాట్లాడారో, ఆల్రెడీ క్లాస్ మధ్యలో ఉంది. సో మధ్యలో ఉన్నప్పుడు మధ్యలో ఒక ఇంటరప్ట్, ఒక స్టూడెంట్ వచ్చి మే ఐ కమ్ ఇన్ అని అడిగారు అనుకోండి. సో అడిగినప్పుడు టీచర్ ఏం చేయాలి, కరెంట్ చెప్తున్న లెసన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఏదైతే లెసన్ టీచ్ చేస్తున్నారో అక్కడికి ఆపేసి ముందు అటువైపు చూసి ఎస్ కమ్ ఇన్ అనాలి. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ ప్రాసెసర్ అనేది డీవియేట్ అవుతుంది. మీకు అర్థమైందా? సో మనం ప్రజెంట్ రన్ చేస్తున్న టాస్క్ నుండి డీవియేట్ అయింది. సో ఇప్పుడు ఎప్పుడైతే డీవియేట్ అయిందో మళ్ళీ టీచర్ క్లాస్ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తారా, అక్కడ నుండి కంటిన్యూ చేస్తారా?
మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయరు కదా, అక్కడ నుండే కంటిన్యూ చేస్తారు. సో మరి ఎక్కడితో ఆపేశారో ఎలా తెలుస్తుంది అంటే బోర్డు వైపు చూడటం కానీ మీకు అడగడం కానీ చేస్తారు. అంటే ఎక్కడో ఒక దగ్గర టెంపరీగా స్టోర్ అవుతుంది డేటా. సో బోర్డు మీద చూస్తే రాసి ఉంటారు లాస్ట్ ఏది చెప్తున్నారు. సో ఓకే ఈ లాస్ట్ ఇది చెప్తున్నాను కదా అని ఇక్కడ నుండి కంటిన్యూ చేస్తారు. ఒకవేళ బోర్డు మీద రాయకపోతే మీకు అడుగుతారు, సో ఏం చెప్తున్నాం స్టూడెంట్స్ అని మీకు అడుగుతారు, మీరు చెప్తారు. సో ఇంతవరకు చెప్పాం సార్ అంటే మీరు అక్కడ నుండి కంటిన్యూ చేస్తారు. ఓకే సో అంటే ఇన్ఫర్మేషను ఎంతవరకు ఒక ప్రాసెస్ రన్ అయింది ఆ స్టేటస్ అంతా ఎక్కడో దగ్గర స్టోర్ అవ్వాలి కదా. అలా రన్ అవ్వడానికి ఏం చేస్తుందంటే సిస్టము ప్రతి ప్రాసెస్కి సంబంధించి ఒక ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ని మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ప్రతి ప్రాసెస్కి సంబంధించి ఒక ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ని పీసీబీని మెయింటైన్ చేస్తుంది. అందులో సో ప్రతి ప్రాసెస్కి సంబంధించి సో ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెస్ తాలూకా స్టేట్ ఏంటి, సో ఒక ప్రాసెస్ రన్ అవుతుంది, ఇప్పుడు అది ఏ స్టేట్లో ఉంది, సో న్యూ స్టేట్లో ఉందా, రెడీలో ఉందా, రన్నింగ్లో ఉందా, లేదా ఐఓ కోసం వెయిటింగ్ స్టేట్లో ఉందా, సో ఏ స్టేట్లో ఉంది, అలాగే ఆ ప్రాసెస్ తాలూకా నెంబర్ ఎంత. సో ప్రతి ప్రాసెస్కి ఒక ఐడెంటిఫైయర్ ఉండాలి, ఆ ఐడెంటిఫైయర్ అనేది ఇవ్వాలి. అలాగే ప్రోగ్రామ్ కౌంటర్. సో ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ కౌంటర్ అంటే సో ఏ ఇన్స్ట్రక్షన్ వరకు రన్ అయ్యింది, నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ రన్ చేయాలి అనేది ప్రోగ్రామ్ కౌంటర్ స్టోర్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం ఏ ఇన్స్ట్రక్షన్ రన్ చేయాలి ఈ ప్రాసెస్ వరకు, సో ఎన్ని రన్ అయిపోయాయి అన్నది కాదు, నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ని రన్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్ తాలూకా అడ్రస్ని ఇది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో మళ్ళీ ఎప్పుడైతే ప్రాసెస్కి ఛాన్స్ వస్తుందో వెంటనే సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ కౌంటర్లో ఏ అడ్రస్ ఉందో చూస్తుంది, ఆ ఇన్స్ట్రక్షన్ నుండి రన్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఆ ఇన్స్ట్రక్షన్ వరకు రన్ అయినంత వరకు ఇంతకుముందు ఏవైతే రన్నింగ్ జరిగిందో పాత ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఎంతవరకు అయితే రన్నింగ్ జరిగిందో అంతవరకు రిజల్ట్ ఏంటి, సో రిజిస్టర్స్లో స్టోర్ అవుతాయి అన్నమాట ఆ రిజల్ట్ అంతా కూడా. సో రకరకాల రిజిస్టర్స్ ఉంటాయి, ఇండెక్స్ రిజిస్టర్ అని, స్టాక్ పాయింటర్ అని, జనరల్ పర్పస్ రిజిస్టర్ అని. సో అంతవరకు స్టోర్ అయినవి అంటే ఇప్పుడు టెంపరీగా కొన్ని ప్రాసెసింగ్స్ జరిగాయి, కొన్ని క్యాలిక్యులేషన్స్ జరిగాయి, ఆ రిజల్ట్స్ అనేవి స్టోర్ అవ్వాలి కదా. ఓకే సో ఏ ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ రన్ చేయాలో చెప్పేస్తే సరిపోదు, ముందు ఇన్స్ట్రక్షన్ వరకు నువ్వు ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేసావు, వాటి టెంపరీ రిజల్ట్స్ ఎక్కడ స్టోర్ అవ్వాలి కదా. సో అవన్నీ కూడా మనకి CPU రిజిస్టర్స్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఈ ఇండెక్స్ రిజిస్టరు, స్టాక్ పాయింట్ రిజిస్టరు, జనరల్ పర్పస్ రిజిస్టరు, సో మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి ఇంక ఇవి పెరుగుతూనే ఉంటాయి, ఇంకొంచెం వ్యారీ అవుతూ ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే రైట్. సో అలాగే మనకి మెమరీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ప్రాసెస్ తాలూకా మెమరీ లిమిట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ 3-4 ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు మెమరీలో ఒక ప్రాసెస్ తాలూకా మెమరీ లిమిట్స్ ఏంటో ఖచ్చితంగా తెలియాలి. లేకపోతే P2 రన్ అవుతున్నప్పుడు ఈ P2 ఏమోని P3లోకి వెళ్ళిపోయింది అనుకో, P3 మెమరీ ఏరియాలోకి వెళ్ళిపోయింది అనుకో, అది చాలా ప్రాబ్లం కదా. అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆ మెమరీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఓకే అలాగే CPU షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అంటే ప్రజెంట్ ఏ ప్రాసెస్ రన్ అయింది, నెక్స్ట్ దేనికి ఛాన్స్ ఇచ్చింది, నెక్స్ట్ ఏది రన్ అవ్వబోతోంది చెప్పడం. అలాగే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫైల్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ అనేది ఎన్ని రిసోర్సెస్ని ఆక్యుపై చేస్తుంది, ఎన్నిటిని యూజ్ చేస్తుంది, ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మెయింటైన్ చేయాలి. అలాగే ఐఓ స్టేటస్ ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ ప్రాసెస్కి ఏమేమి ఐఓ డివైజెస్ శాంక్షన్ అయి ఉన్నాయి, ఏమేమి ఐఓ డివైస్ని ఇది యూజ్ చేయాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటరా, స్కానరా, మరొకట. సో వీటితో ఇవి కనెక్ట్ అవ్వాలనుకుంటుంది. ఒకవేళ కనెక్ట్ అయి ఉంటే కనుక వాటి యొక్క పరిస్థితి ఏంటి, అవి ఏమైనా కొంత యూజ్ అయ్యాయా లేదా, ఇదంతా కూడా మెయింటైన్ చేయడం. సో ఒక ప్రాసెస్కి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ అనుకోవచ్చు, ఒక రికార్డ్ అనుకోవచ్చు. ఆ రికార్డ్ అంతా కూడా PCB రూపంలో, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ రూపంలో స్టోర్ చేస్తుంది. అలా స్టోర్ చేయడం వల్లనే ఒకవేళ మధ్యలో ప్రాసెస్ రన్ అవుతున్నది రెడీ స్టేట్కి వెళ్ళిపోయినా, వెయిటింగ్కి వెళ్ళిపోయినా, మళ్ళీ దానికి ఛాన్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండే ఆ టెంపరీ వాల్యూస్ ఏమున్నాయో అవన్నీ లోడ్ చేసుకొని, ఏ ఇన్స్ట్రక్షన్ ఆగిపోయిందో ఆ ఇన్స్ట్రక్షన్ తెచ్చుకొని, మెమరీ లిమిట్స్ ఏమున్నాయో అవి తెలుసుకొని, CPU షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ ఏముందో అది తెలుసుకొని అక్కడ నుండే పెర్ఫెక్ట్గా రన్ అవుతుంది. అలా మనకి PCB అనేది, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ ప్రాసెసెస్ ఏవైతే సెట్ ఆఫ్ రెడీ క్యూలోకి మెయింటైన్ చేస్తుందో, ఈ రెడీ క్యూ నుండి నెక్స్ట్ దానికి వెళ్ళడానికి దాన్ని ఏమంటాం మనం, షెడ్యూలర్ డిస్పాచ్ అంటాం. అంటే CPU షెడ్యూలింగ్ అనమాట.
ఓకే, సో ఈ CPU షెడ్యూలింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఇక్కడ ఉండే రెడీ క్యూలో ఒకదానికి ఛాన్స్ ఇవ్వాలి అన్నప్పుడు దేనికి ఛాన్స్ ఇవ్వడం అనేది ఎలా డిసైడ్ చేస్తుంది, వాటికి ఉన్న మెథడ్స్ ఏంటి, అలాగే ఈ మెయిన్ మెమరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 రెడీ, రన్నింగ్, వెయిటింగ్ ఇవేవైతే ఉన్నాయో ఇవి కాకుండా సెకండరీ మెమరీ స్టేట్స్ ఏముంటాయి అనేది చెప్తూ మనం CPU షెడ్యూలింగ్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.